Hi, hello friends. నేను మీ బ్రదర్ రాజేష్. టుడే ఐ వెల్కమ్ యూ ఆల్ టు అవర్ ఛానల్ దట్ ఈస్ జిఆర్ వరల్డ్. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ డేట్ ఏంది? January 3, 2025. వీఆర్ ఇన్ న్యూ ఇయర్. వీఆర్ ఇన్ 2025. ఓకే, మనం కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అయినాం. మనం 2024లో చాలా మిస్టేక్స్ చేసి ఉంటాం అండ్ చాలా లైఫ్ లెసన్స్ నేర్చుకుని ఉంటాం. ఈ సంవత్సరం అందరికీ ఒక కంబ్యాక్ ఇయర్లా అవ్వాలి అనేది నా ఆశ. ఓకే, నేను కూడా మిస్టేక్ చేసిన, మీరు కూడా మిస్టేక్ చేసిర్రు, చాలా లైఫ్ లెసన్స్ నేర్చుకున్నాం. ఈ సంవత్సరం ఏదో కొత్తగా చేద్దాం, మనం అనుకున్నవన్నీ అచీవ్ చేద్దాం. ఓకే, దట్ ఈజ్ మై విష్. ఒక కంబ్యాక్ ఇయర్ లాగా డిజైన్ చేయాలి అనేది నా విష్. నాకు కూడా కంబ్యాక్ ఇయర్లా ఉండాలి, మీకు కూడా కంబ్యాక్ ఇయర్లో ఉండాలి. ఓకే, టు మేక్ ఇట్ హ్యాపెన్ 2025 అనేది ఒక కంబ్యాక్ ఇయర్లా మారాలంటే, అది పాసిబుల్ కావాలంటే ఏం చేయాలి? నేను ఒక ప్లాన్తో వచ్చిన. ఐ కేమ్ అప్ విత్ ఎ ప్లాన్. ఆ ప్లాన్ ఏంటంటే 365 days హార్డ్ కోర్ ఛాలెంజ్. ఓకే, మీరు ఇప్పటి వరకు 75 days హార్డ్ కోర్ ఛాలెంజ్ లేదా 21 days హార్డ్ కోర్ ఛాలెంజ్ విని ఉంటారు. బట్ ఫర్ ఎ చేంజ్ ఐ కేమ్ అప్ విత్ 365 days హార్డ్ కోర్ ఛాలెంజ్. ఎన్ని రోజులు? 365 days, ఇయర్ లాంగ్, 2025 ఇయర్ మొత్తం ఈ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేయాలి. మీరు గనక యాక్సెప్ట్ చేస్తే తప్పకుండా ఈ ఇయర్ మీకు ఒక మంచి కంబ్యాక్ ఇస్తుంది. I prefer this challenge, 365 days hardcore challenge. I prefer this challenge to those people who are preparing for competitive exams. ఈ ఛాలెంజ్ ఈ సంవత్సరం కంబ్యాక్ ఇయర్ కావాలంటే మీకు నేను అడ్వైజ్ ఇస్తున్నా, సజెస్ట్ చేస్తున్నా. మీరు ఏమని అనుకోండి, నేను మీ బ్రదర్ని, నన్ను నమ్మండి ఒకసారి. ఓకే, మీరు గనక నేను చెప్పిన ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేస్తే ఖచ్చితంగా మీరు అనుకున్న ఎగ్జామ్ అయితే ఖచ్చితంగా క్రాక్ చేస్తారు. అందుకే నేను మెయిన్గా ఓన్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసమే డిజైన్ చేసిన ఈ ప్లాన్, 365 days హార్డ్ కోర్ ఛాలెంజ్. మీరు కనుక ఈ ఛాలెంజ్ ఫాలో అయ్యి ఉంటే, ఇప్పుడు అయితే ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ క్రాక్ చేస్తారు. ఐ గ్యారంటీ దట్. నేను మీకు గ్యారంటీ ఇస్తున్నాను. ఓకే, 365 days హార్డ్ కోర్ ఛాలెంజ్. 365 days హార్డ్ కోర్ ఛాలెంజ్. హార్డ్ కోర్ ఛాలెంజ్. ఓకే, మెయిన్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి నేను ప్రిఫర్ చేస్తాను. ఓకే, నేను చెప్తున్నా డైరెక్ట్గా, మీరు తప్పకుండా ఫాలో కావాలి. ఓకే, ఈ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయకంటే ముందు మీరు చేయాల్సినవి ఒక 4 things ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే, మీరు 2024లో చేసిన మిస్టేక్స్ అన్నీ రాసుకోండి ఒకసారి. ఓకే, ఈ ఛాలెంజ్ మీరు యాక్సెప్ట్ చేయాలంటే ఒక 4 things చేయాలి. 4 కాదు, 5 things చేయాలి. ఫస్ట్ వన్ ఏంటి? 2024లో చేసిన మిస్టేక్స్ అన్నీ ఒకసారి రాసుకోండి. మీరు రైట్ ఇట్ డౌన్. బుక్ ఓపెన్ చేయండి ఒకసారి, మీరు అన్ని నోట్స్ చేసుకోండి. ఇవన్నీ నేను చెప్పేటి అన్ని నోట్ చేసుకోండి. ఫస్ట్ మీరు 2024లో చేసిన మిస్టేక్స్ అన్నీ రాసుకోండి. రాసుకున్నారా? ఆ మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ కావద్దు. మైండ్కి చెప్పండి, 2024లో నేను ఈ మిస్టేక్స్ చేసిన, ఈ మిస్టేక్స్ మళ్ళీ 2025లో రిపీట్ కావద్దు. ఐ ప్లీజ్ మై సెల్ఫ్, ప్లీజ్ డోంట్ రిపీట్ దీస్ మిస్టేక్స్. మైండ్కి 3 సార్లు చెప్పండి, ప్లీజ్ డోంట్ రిపీట్ దీస్ మిస్టేక్స్. ఈ కంబ్యాక్ నాకు చాలా పర్సనల్. నేను మా పేరెంట్స్ని ప్రౌడ్గా ఫీల్ చేయాలి. ఈ 2025 నాకు చాలా ఇంపార్టెంట్. నేను 2024లో చేసిన మిస్టేక్స్ మళ్ళీ చెయ్యొద్దు అని మీ మైండ్కి చెప్పండి. ఓకే, ఈ మైండ్కి చెప్పండి, ఈ మైండ్కి చెప్పండి. ఓకే, ఫస్ట్ థింగ్ మీరు నోట్ డౌన్ చేయండి 2024లో చేసిన మిస్టేక్స్. ఇంకా వీడియో చూస్తూనే ఉన్నారా? బుక్ ఓపెన్ చేయండి, పెన్ను పట్టుకొని రాయండి. నేను మీ బ్రదర్ని,
కమ్బ్యాక్ ఎంత ఇంపార్టెంటో నాకు తెలుసు. ఇంకెన్ని రోజులు ఇన్స్టాగ్రామ్లో రీళ్ళు, ఈ యూట్యూబ్లో షార్ట్స్ స్క్రోల్ చేసుకుంటానే. ప్లీజ్ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఓకే? మీరందరూ లైఫ్లో అనుకునే అచీవ్ చేయాలి. ఐ వాంట్ దట్. 2024లో చేసిన మిస్టేక్స్ అన్నీ ఒకసారి నోట్ డౌన్ చేయండి, ఓకే? చేసుకోవాలి. చేసిన తర్వాత ఈ మిస్టేక్స్ మళ్ళీ నేను రిపీట్ చేయను. మైండ్కి 3 సార్లు చెప్పండి, మళ్ళీ అస్సలు రిపీట్ చేయను. చెయ్యను అంటే చెయ్యను. తర్వాత మీరు రిగ్రెట్ ఫీల్ అవుతారు, ఎందుకంటే ఆ మిస్టేక్స్ని మళ్ళీ రిపీట్ చేస్తే. యువర్ బిగ్గెస్ట్ మిస్టేక్ ఈజ్ గోయింగ్ టు బీ దట్ యూ డిడెంట్ లర్న్ ఫ్రమ్ యువర్ మిస్టేక్స్. మీ మిస్టేక్స్ నుండి నేర్చుకోకపోవడమే ఒక పెద్ద మిస్టేక్ అవుతుంది. తర్వాత మీరు మళ్ళీ ఈ మిస్టేక్స్ అస్సలు రిపీట్ చేయొద్దు. నేను మీ అన్నని లేదా మీ తమ్ముడిని లేదా మీ ఫ్రెండ్ని, మీరు ఎలా అనుకుంటే అలా, ఈ మిస్టేక్స్ మీరు మళ్ళీ రిపీట్ చేయొద్దు. చేయొద్దు కూడా. నెక్స్ట్ వన్, ఎమోషనల్గా ఎవరికి అటాచ్ కావద్దు. ఎమోషనల్ అటాచ్మెంట్. ఎమోషనల్ అటాచ్మెంట్స్ ఎందుకురా మనకు అసలు? ఇంకెన్నిసార్లు దీని గురించి మాట్లాడాలంటే నాకు నవ్వొస్తుంది. ఈ జనరేషన్లో ఎవరితోని ఎమోషనల్గా అటాచ్ కావద్దు. నేను ఎట్లా అంటే, ఒక పర్సన్ మన గురించి చిన్నగా కేర్ చూపెట్టినా కానీ ఆ పర్సన్కి నేను అటాచ్ అయిపోతా. ఈ పర్సన్ మనతో మన లైఫ్లో ఉంటాడు లేదా ఉంటుంది, మన గురించి చాలా కేర్ తీసుకుంటుంది. అప్పుడే వెంటనే ఒక 1 వీక్ అయిందా, 1 వీక్ తర్వాత 1 వీకే చాలు, అప్పుడే మనం వి పుట్ లాట్స్ ఆఫ్ ఎఫర్ట్స్ అనే పర్సన్, చాలా ఎఫర్ట్స్ పెడతాం ఆ పర్సన్ మన వ్యక్తి అనుకొని. పరిచయం అయి వారం కూడా కాలేదు, అప్పుడే ఆ పర్సన్ మన లైఫ్లో ఉండాలి, ఆ పర్సన్తో మనం మొత్తం లైఫ్ని డిజైన్ చేస్తాం. ఎంత ఫూల్స్ రా బాబు. కానీ ఆ పర్సన్ వారం కాగానే వెళ్ళిపోతాం. మళ్ళీ మనం బాధపడతాం, ఏడుస్తాం, మళ్ళీ డిప్రెషన్. ఈ జనరేషన్లో ఎమోషనల్ అటాచ్మెంట్స్ ఎవరితోనూ వద్దు. మీకు కావాలనుకుంటే ఉంచుకోండి, కానీ ఈ 2025 ఒక్క సంవత్సరం రా, ఒక్క సంవత్సరం ఎమోషనల్ అటాచ్మెంట్స్ ఎవరితో వద్దు. మన లైఫ్లోకి కొత్త పర్సన్స్ని ఎవరిని అలో చేయొద్దు. ఈ ఒక్క సంవత్సరం తర్వాత నీకు పాజిటివ్ రిజల్ట్స్ తప్పకుండా వస్తాయి. నువ్వు అనుకున్న ఎగ్జామ్ ఖచ్చితంగా క్రాక్ చేస్తావు, ఎందుకంటే నేను ప్లాన్ని అలా డిజైన్ చేసిన. ఈ 365 డేస్ హార్డ్ కోర్ ఛాలెంజ్ని అలా డిజైన్ చేసిన కాబట్టి ఆ కాన్ఫిడెన్స్తో చెప్తున్నా, తప్పకుండా క్రాక్ చేస్తావు. ఓకే? ఇంత అరుస్తున్నా అనుకుంటారా? లేదు, అరవడం లేదు, కానీ చెప్తున్నా. ఓకే? ఎమోషనల్ అటాచ్మెంట్స్ వద్దు. మెంటల్లీ చాలా ఎనర్జీ వేస్ట్ అవుతుంది. ఆ పర్సన్ మనం పెట్టినంత ఎఫర్ట్స్ ఆ పర్సన్ నుంచి మనకు రాలేవనుకో, అప్పుడు నువ్వు సాడ్గా ఫీల్ అవుతావు. మళ్ళీ నువ్వు వేరే వాటి మీద ఫోకస్ చేయలేవురా, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ చెప్తున్నా, ఎమోషనల్ అటాచ్మెంట్స్ పెట్టుకున్న తర్వాత నువ్వు ఎంత ఎఫర్ట్స్ అయితే పెడుతున్నావో అంత ఎఫర్ట్స్ మళ్ళీ ఇంకో సైడ్ నుంచి రాకపోతే నువ్వు వేరే థింగ్స్ మీద ఫోకస్ చేయలేవు. ఊకే ఆ పర్సన్ని గుర్తుకొస్తారు. ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నారు, ఎందుకు నన్ను ఇగ్నోర్ చేస్తున్నారు, నేను వాళ్ళకు ఎలాంటి వాల్యుయబుల్ థింగ్ లాగా కనిపిస్తలేనా, అంత యూజ్లెస్సా, నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా, ఇలాంటివి నీ మైండ్లో రన్ అవుతున్నప్పుడు ఇంకా స్టడీస్ మీద ఎలా ఫోకస్ చేస్తావు చెప్పు? చేయవు. అందుకే ఈ ఒక్క సంవత్సరం జస్ట్ ఫర్ 1 ఇయర్ ఎమోషనల్ అటాచ్మెంట్స్ వద్దు. ఓకే? మనకు ఎమోషనల్ అటాచ్మెంట్స్ వద్దు. ఇది సెకండ్ థింగ్, మైండ్లో ఫిక్స్ చేయండి. ఎమోషనల్ అటాచ్మెంట్స్ 2025 మొత్తంలో నేను ఎవరితోనూ పెట్టుకోను. నా లైఫ్లో ఈ సంవత్సరం ఎవరిని అలో చెయ్యను. ఇప్పుడు వరకు ఎవరైతే నా లైఫ్లో ఉన్నారో వాళ్ళే ఉంటారు. ఎవరి గురించి నేను ఎక్కువగా ఆలోచించను. ఈ ఒక్క సంవత్సరం మాత్రమే అనుకున్నారా? నెక్స్ట్ థింగ్, థర్డ్ వన్, నెవర్ ట్రస్ట్ ఎనీవన్. నెవర్ కాదు,
ప్రస్తుతానికైతే డోంట్ ట్రస్ట్ ఎనీవన్ ఇన్ దిస్ ఇయర్. ఈ సంవత్సరం మొత్తంలో ఎవరిని నమ్మొద్దు. ఎవరిని నమ్మొద్దు. ఈ జనరేషన్ అలా తయారైంది. మరి జనరేషన్ మొత్తాన్ని అంటలేను నేను, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ దే ఆర్ బ్రేకింగ్ ద ట్రస్ట్. నేను ఇప్పుడు ఒక పర్సన్ని నమ్ముతున్నా, నేను ఎక్స్పీరియన్స్ అయిన దాని ప్రకారం, నేను చూసిన దాని ప్రకారం ఆ ట్రస్ట్ని చాలామంది నిలబెట్టుకోలేకపోతుర్రు. ట్రస్ట్ బ్రేక్ చేస్తే మళ్ళీ మనకే అది బాధ. ఎందుకు నమ్మాలి? నమ్మితే నమ్ము. ఈ ఒక్క సంవత్సరం మనకు ఎక్స్టర్నల్ థింగ్స్ అనేవి ఎఫెక్ట్ చేయొద్దు. ఎక్స్టర్నల్ థింగ్స్ ఎఫెక్ట్ చేయొద్దు అంటే మనం పర్సన్స్ని, వేరే పీపుల్ని మన లైఫ్లోకి ఇన్వాల్వ్ చేయొద్దు. ఓకే, కొత్త పర్సన్స్ని మన లైఫ్లోకి రానివ్వద్దు. ఈ ఒక్క సంవత్సరం ఎలా ఉండాలంటే, ఈ ఒక్క సంవత్సరం మొత్తం సెల్ఫిష్గా తయారు కావాలి. సెల్ఫిష్గా తయారు కావాలి. ఎలా అంటే నేను, నా లైఫ్, నా కెరియర్ మొత్తం నేను మొత్తం నేను. ఈ సంవత్సరం మొత్తం నేనే. నాకు ఇంకెవ్వరొద్దు. నేను ఎవరిని నమ్మను, ఎవరితో ఎమోషనల్ అటాచ్మెంట్స్ పెట్టుకోను. నాకు నా కెరియరే చాలా ఇంపార్టెంట్, నా కంబ్యాకే చాలా ఇంపార్టెంట్. నా పేరెంట్స్ని ప్రౌడ్గా ఫీల్ చేయాలి నేను. ఒక్కొక్క పర్సన్ని గుర్తుంచుకోవాలి. ఆ పర్సన్ నాతో అలా బిహేవ్ చేసిండు, అతని మీద ఉన్న కోపాన్ని ఒక డిసిప్లిన్లోకి మార్చుకో. డిసిప్లిన్, ఫోకస్ అయ్యే కెరీర్ మీద. ఎలా ఉండాలంటే కంబ్యాక్ ఇంకెవ్వరు గుర్తుపట్టద్దు అసలు వీడే నారా 2024లో ఇలా ఉన్నదని. ఇప్పుడు ఇలా మారిపోయాడు. అలా మాట్లాడుకోవాలి. ఓకే, ఎవరిని నమ్మద్దు. ఈ ఒక్క సంవత్సరం ఎవరిని నమ్మకండి. ఒక్క సంవత్సరం. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఓన్లీ ఒక్క సంవత్సరం మాత్రమే. తర్వాత మీరు ఏమైనా చేసుకోండి. ఒక్క సంవత్సరం ట్రై చేయండి. 2025 మొత్తం ట్రై చేయండి. నెక్స్ట్ వన్, అవాయిడ్ సోషల్ మీడియా. ఓకే, నేను 2 వీక్స్ బ్యాక్ ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాల్ చేసుకున్నాను. నాకు డ్యాన్స్ వచ్చు, టు అప్లోడ్ ఇన్స్టా రీల్స్. ఓకే, నేను ఇన్స్టాల్ చేసుకున్నా. అప్పుడు నాకు అర్థమైంది ఎందుకు ఇన్స్టాగ్రామ్కి ఇంతమంది అడిక్ట్ అవుతున్నారని. బికాస్ ఇన్స్టాగ్రామ్ ఎలా అంటే నీ ఫీలింగ్స్ మొత్తాన్ని అండర్స్టాండ్ చేసుకుంటుంది, అర్థం చేసుకుంటుంది. నువ్వు ఇప్పుడు సాడ్ మూడ్లో ఉన్నావా, సాడ్ రీల్స్కి లైక్ కొడతావు. నువ్వు సాడ్ రీల్స్కి లైక్ కొట్టినప్పుడు నీకు సాడ్ రీల్సే రికమెండ్ చేస్తుంది. సో నువ్వు అప్పుడు ఏం చేస్తావు, అలాంటి రీల్సే మళ్ళీ సాడ్ రీల్స్ ఇట్లా స్క్రోల్ చేస్తా మొత్తం చూస్తుంటూ ఉంటావు. నేను కూడా ఇన్స్టాల్ చేసుకున్నాక ఒకరోజు నా వాచ్ టైం 17 అవర్స్. 17 అవర్స్ రా, 17 అవర్స్ ఇన్స్టా నేను యూజ్ చేయడం ఏందని నేనే షాక్ అయ్యాను. అప్పుడు అర్థమైంది నాకు ఇన్స్టాకి ఎందుకంత అడిక్ట్ అవుతుర్రని. ప్లీజ్ మనకొద్దు, ఈ ఒక్క సంవత్సరం మనకొద్దు. ఇన్స్టా వద్దు, యూట్యూబ్ వద్దు, ఏమొద్దు. నాకు నా కెరియరే ఇంపార్టెంట్, నాకు నా కంబ్యాకే ఇంపార్టెంట్, నాకు నా డ్రీమే ఇంపార్టెంట్, నాకు నా పేరెంట్సే ఇంపార్టెంట్. ఇవే మన గోల్స్. పేరెంట్స్, డ్రీమ్, నీ కెరియర్, నీ లైఫ్. చేసిన 2024లో చేసిన మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ కావద్దు. అది చెయ్యాలంటే ఇవన్నీ చెయ్యాలి. సోషల్ మీడియా లిమిట్లైనా పెట్టుకోండి, లేదా మొత్తానికి అవాయిడ్ చేయండి. ఒక 1 అవర్ 2 అవర్ అట్లా అంటారా, అట్లా లిమిట్లో పెట్టండి. లిమిట్లో పెట్టాలి అని అనుకుంటే ఈ సెన్సెస్, ఈ మైండ్ని కంట్రోల్లో పెట్టాలి. ఈ మైండ్ని కంట్రోల్లో పెడితే నీ లైఫ్ మొత్తం నీ కంట్రోల్లో ఉంటుంది, నీ చేతుల్లోనే ఉంటుంది. ద వన్ హూ కాంక్వేర్స్ హిస్ ఓన్ మైండ్ ఈజ్ ద వన్ హూ కాంక్వేర్స్ ద వరల్డ్. ఎవరైతే ఈ మైండ్ని కాంక్వేర్ చేసుకుంటారో, ఎవరైతే దీన్ని కంట్రోల్లో పెట్టుకుంటారో ఆ లైఫ్ మొత్తం, తన లైఫ్ మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. ఓకే, లైఫ్ విల్ బీ అండర్ దేర్ కంట్రోల్. సో సోషల్ మీడియా దీన్ని లిమిట్లైనా పెట్టండి. లిమిట్లో పెడతారా, లిమిట్లైనా పెట్టండి, లేదా మొత్తానికి అవాయిడ్ చేయండి. నేను చెప్పేది ఏంటంటే అవాయిడ్ చేసేయండి. మొత్తం ఒక 1 ఇయర్ అవాయిడ్ చేసేయండి. ఓకే, ఈ మైండ్ని కంట్రోల్లో పెట్టాలి. మైండ్ని ఓకే
నెక్స్ట్ ఏంటి, మైండ్ని కంట్రోల్ పెట్టండి. మైండ్ని కంట్రోల్లో పెట్టండి. ఎలా చేస్తారు, నీ మైండ్ ఏం చెప్తుంది, తర్వాత చదువుకుందాంలే, ఇంకా చాలా టైం ఉంది, ఇలాంటివి చెప్తుంది. ప్రొకాస్టినేషన్ ఇంకా డిఫరెంట్ థింగ్స్. నీ మైండ్ ఏం చెప్తుంది అంటే వర్క్ అకార్డింగ్ టు యువర్ ఫీలింగ్స్. నాకు ఇప్పుడు చదవాలని లేదు, చదవకు. మైండ్ చెప్పేది ఏంది, ఇంకా చాలా టైం ఉందిరా, ఇంకా చాలా టైం ఉంది, ఇప్పుడు చదవకు, నెక్స్ట్ నైట్ చదువుకోవచ్చు లేదా మార్నింగ్ చదువుకోవచ్చు, ఇంకా చాలా టైం ఉంది, ఇది మైండ్ చెప్తుంది. మీరు గనక మైండ్కి అకార్డింగ్ వెళ్ళిరంటే యూ విల్ ఎండ్ అప్ దిస్ ఇయర్ యాజ్ ఎ లాస్ట్ ఇయర్. 2025 కూడా నీకు స్పెషల్గా ఏముండదు ఒకవేళ నువ్వు నీ మైండ్ చెప్పినట్టుగా పోతే. ఆ మైండ్నే నువ్వు కంట్రోల్లో పెట్టుకుంటే నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అదే చేస్తే 2025 ఒక కమ్బ్యాక్ ఇయర్ అవుతుంది. సో కంట్రోల్ యువర్ మైండ్. ఇఫ్ యూ కంట్రోల్ యువర్ మైండ్, అప్పుడు నీ లైఫ్, నా లైఫ్ ఇలా ఉండాలి అని అనుకున్నావుగా, అలానే ఉంటుంది. ఎప్పుడు మైండ్ని కంట్రోల్ చేసుకొని నీ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు. ఓకే, ఈ థింగ్ చేయాలి. ఓకే, హార్డ్ కోర్ ఛాలెంజ్, 365 days హార్డ్ కోర్ ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ ఫాలో కావాలంటే ఫస్ట్ మీరు ఈ 5 థింగ్స్ని అడాప్ట్ చేసుకోండి మీ లైఫ్లో. ఇప్పటి నుంచే మైండ్కి చెప్పండి, నేను ఇప్పటి నుంచి ఎవరితోని ఎమోషనల్గా అటాచ్ కాను, ఎవరిని నమ్మను. ఓకే, సోషల్ మీడియా మొత్తానికే అవాయిడ్ చేస్తున్నా నేను. ఓకే, సోషల్ మీడియా మొత్తానికి అవాయిడ్ చేస్తున్నా, నేను ఎవరిని నమ్మను, ఎమోషనల్గా ఎవరికి అటాచ్ కాను. 2024లో ఈ మిస్టేక్స్ చేసినా ఈ మిస్టేక్స్ నేను మళ్ళీ చెయ్యను. ఓకే, ఈ థింగ్స్ మీరు చెప్పుకోండి ఒకసారి, మీ మైండ్కి చెప్పండి, దీనికి చెప్పండి. అండ్ ఈ మైండ్ని కంట్రోల్లో పెట్టాలి. ఈ మైండ్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అమ్మో చాలా ఇంపార్టెంట్ రా బాబు అది మైండ్. దాన్ని మనం కంట్రోల్ చేయకపోతే దెన్ మైండ్ విల్ కంట్రోల్ యూ. నువ్వు అనుకున్నది ఏం పాసిబుల్ కావు. అప్పుడు అది పాసిబుల్ కావాలంటే దీన్ని కంట్రోల్ పెట్టాలి, ఈ మైండ్ని కంట్రోల్లో పెట్టాలి. ఓకే, నేను ఇంతలా చెప్తున్నానంటే అర్థం చేసుకోండి, యూ షుడ్ కంట్రోల్ ఇట్. ఇవన్నీ చేయండి ఫస్ట్, ఇవాళన్నీ అనుకోండి, ఇవన్నీ నోట్ డౌన్ చేయండి. ఓకే, ఇవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఛాలెంజ్లోకి ఎంటర్ అయ్యాం. ఓకే, నేను ముందే ఏం చెప్పినా ఈ ఛాలెంజ్ ఎవరికి ప్రిపేర్ చేస్తున్నా నేను, those who are preparing for competitive exams. Okay, those who are preparing for competitive exam, I prefer this challenge. ఓకే, జేఈ ఎగ్జామే కానీ, నీట్ ఎగ్జామే కానీ, యూపీఎస్సీ కానీ, ఎస్ఎస్సి సిజిఎల్ఏ కానీ, ఇంకా డిఫెన్స్ ఎగ్జామ్స్, వీటన్నిటికీ 1 year ఈజ్ ఎనఫ్. నువ్వు డిసిప్లైన్డ్గా కన్సిస్టెంట్గా ఒక మంచి స్ట్రాటజీతో వెళ్తే 1 year ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. ఓకే, I prefer this challenge, 365 days hardcore challenge. I prefer this challenge to those people who are preparing for competitive exams. Okay, ఫస్ట్ థింగ్, ఈ ఛాలెంజ్ ఫాలో కావాలంటే ఫస్ట్ థింగ్ మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో దాన్ని ఫిక్స్ చేసుకోండి. నీ మైండ్కి చెప్పండి నువ్వు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ కావాలనుకుంటున్నావు ఆర్ ప్రిపేర్ అవుతున్నావు. నేను జేఈఈ ఎగ్జామ్ ప్రిపేర్ కావాలి, క్రాక్ చేయాలి. నేను యూపీఎస్సీ ఎగ్జామ్ ప్రిపేర్ కావాలి, క్రాక్ చేయాలి. పర్టికులర్ ఆ ఎగ్జామ్ మీరు ఫిక్స్ కండి, ఫస్ట్ ఫిక్స్ కావాలి. అయ్యారా? ఓకే, నేను సర్టెన్ ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా, నాకు ఈ ఎగ్జామ్ క్రాక్ చేయాలని ఉంది, ఫిక్స్ అయిపోయిందిగా, బెటర్. నెక్స్ట్ ఏంటి, ఇయర్ లాంగ్ ప్లాన్ డిజైన్ చేయండి. ఇయర్ లాంగ్ ప్లాన్ 2025 మొత్తం అసలు ఏం చేయాలనుకుంటున్నారో డిజైన్ చేయండి. ఒకసారి ప్లాన్ డిజైన్ చేయండి. ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి ప్లాన్ డిజైన్ చేయండి. యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఒక 3 months ఎన్సీఆర్టీ అని, తర్వాత స్టాండర్డ్ బుక్స్ అని, తర్వాత ప్రాక్టీస్ టెస్ట్లు అని, మాక్ టెస్ట్లు అని, రివిజన్స్ అని, ఇలా ప్లాన్ చేస్తారుగా. ప్రతి ఎగ్జామ్కి ప్లాన్ చేస్తారుగా. ఆ ప్లాన్ ఒకసారి మీరు చూడండి, మీరు ప్లాన్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఇప్పుడు ఎలాంటి ప్లాన్ లేదంటే చేయండి, ఒకసారి ట్రై చేయండి. ఖచ్చితంగా ప్లాన్ కావాలి మనకు.
వితౌట్ ప్లాన్ మనం వెళ్తే మనం ఖచ్చితంగా ఫెయిల్ అవుతాం. సో వి షుడ్ గో విత్ ఎ ప్లాన్. ఈ ఇయర్ మొత్తం మన దగ్గర ఒక ప్లాన్ ఉండాలి. ఈ ఇయర్ మొత్తంలో నేను ఇవన్నీ చేయాలనుకుంటున్నాను అనే ఒక ప్లాన్ ఉండాలి. ఓకే, వితౌట్ ప్లాన్ అయితే ఏ పని చేయొద్దు. ఫస్ట్ ఏం చేయండి, ఎగ్జామ్, ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో అది డిసైడ్ కండి. దాని తర్వాత ప్లాన్, సంవత్సరం మొత్తం ఏమేం చేయాలనుకుంటున్నామో ప్లాన్ డిజైన్ చేయి. ఇన్ని మంత్స్ ఈ థింక్ చేయాలి, తర్వాత మాక్ టెస్ట్ చేయాలి, తర్వాత రివిజన్ చేయాలి, ఒక డేలో ఏమేం చేయాలి, ఒక మంత్లో ఏమేం చేయాలి, 6 మంత్స్కి ఏం చేయాలి, 6 మంత్స్ తర్వాత ఏం చేయాలి, ఇయర్ మొత్తం ప్లాన్ చేయి. చేసినావా? చేసినావు. చేయకపోతే చెయ్యాలి, ఖచ్చితంగా చేయాలిరా. ఇంకెన్ని రోజులు మన పేరెంట్స్ ఇంకెంత కష్టపడతారు? చేయాలి. ఓకే, మీరు చేస్తారు, నాకు నమ్మకం ఉంది. నెక్స్ట్ వన్, ప్లాన్ కూడా డిజైన్ అయిపోయింది. ఇప్పుడు మన ఛాలెంజ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, మీరు ఎగ్జామ్ ఫిక్స్ అయ్యారు, తర్వాత ప్లాన్ కూడా వేసుకున్నారు. డైలీ ఏం చేయాలంటే ఈ 2025 మొత్తం రోజు ఏం చేయాలంటే ఫస్ట్ మార్నింగ్ లేవగానే ఫస్ట్ వేకప్ టైం ఫిక్స్ చేయండి. వేకప్ టైం ఫిక్స్ కావాలి. డైలీ ఒకటే టైంకి లేవాలి. మార్నింగ్ 5 AM లేస్తారా, 6 AM లేస్తారా, తర్వాత 7 AM లేస్తారా, మీ ఇష్టం. డైలీ ఒకే టైంకి లేవాలి. మీ వేకప్ టైం ఈ 2025 మొత్తంలో ఫిక్స్ అయి ఉండాలి. నేను డైలీ 5 o'clock లేవాలి, డైలీ 5 o'clock లేస్తాను నేను. ఈ ఒక్క సంవత్సరం వేకప్ టైం ఫిక్స్ చేయండి. వేకప్ టైం, ఓకే, వేకప్ టైం ఫిక్స్ చేసుకున్నారా? డైలీ 365 days సేమ్ టైంకి లేవాలి. సేమ్ టైం లేచిన తర్వాత మీ ప్లాన్ రివ్యూ చేయండి. ప్లాన్ రివ్యూ అంటే ఇవాళ నేను ఏమేమి చేయాలి, నా ప్లాన్లో ఇవాళ నేను ఏం చేయాలని రాసుంది. నేను ఈరోజు ఎన్విరాన్మెంట్ అనే ఒక చాప్టర్ కంప్లీట్ చేయాలి, అది నా ప్లాన్లో ఉంది. సో నువ్వు ప్లాన్ ఓపెన్ చేసి ప్లాన్లో ఆ రోజు ఏం చేయాలనేది చూడు. నీ మైండ్కి చెప్పు, నేను ఈరోజు ఎన్విరాన్మెంట్ అనే చాప్టర్ కంప్లీట్ చేయాలి. దట్ ఈస్ ఎ గోల్ ఆఫ్ టుడే. అండ్ నిన్న ప్లాన్లో ఏముంది, అది నేను నిన్న కరెక్ట్గా చేశానా లేదా, నిన్న ఏమేమి మిస్టేక్స్ చేసినా, నిన్న చేసిన మిస్టేక్స్ ఇవాళ కావద్దు. అర్థమైందా? అది ప్లాన్ రివ్యూ. నిన్న నువ్వు చేసిన థింగ్స్ అన్నీ మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకో. నిన్న ఏమేమి మిస్టేక్స్ చేసినావు, ఇవాళ మిస్టేక్స్ మళ్ళీ రావద్దు. మళ్ళీ ఇవాళ ఏమేమి చేయాలనుకుంటున్నావు, నీ ప్లాన్లో ఏముంది అసలు? నీ ప్లాన్లో ఎన్విరాన్మెంట్ చాప్టర్ కంప్లీట్ చేయాలని ఉంది. నీ మైండ్కి చెప్పు, నేను ఇవాళ ఎన్విరాన్మెంట్ చాప్టర్ కంప్లీట్ చేయాలి. అది చేయాలి మనం. మార్నింగ్ లేవడం, ఒక కరెక్ట్ టైం ఫిక్స్ చేసుకోండి. లేచిన తర్వాత ఇవాళ గోల్స్ ఏంటి, నిన్న చేసిన మిస్టేక్స్ ఏంటి, ఆ మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ కావద్దని నీ మైండ్కి చెప్పాలి. నేను ప్రతిసారి మైండ్కి చెప్పాలంటున్నా, ఎందుకంటే మైండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ప్లేస్ ఎ వెరీ క్రిటికల్ రోల్ ఇన్ అవర్ లైఫ్. మన లైఫ్ ఒక డైరెక్షన్లో పోతుందంటే దానికి కారణం మన మైండ్. సో ఈ మైండ్ని పాజిటివ్ డైరెక్షన్లో పెట్టడమే మన మెయిన్ గోల్. ఓకే, యూ హ్యావ్ టు కంట్రోల్ యువర్ మైండ్. ఒకవేళ కంట్రోల్ చేయకపోతే దెన్ ఇట్ విల్ ఆటోమేటికల్లీ కంట్రోల్స్ యూ. ఓకే, ప్లాన్ రివ్యూ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే మేనిఫెస్టేషన్. ఓకే, డైలీ మేనిఫెస్ట్ చేయాలి. నువ్వు ఒక పర్టికులర్ ఎగ్జామ్ అనుకున్నావుగా, మైండ్కి చెప్పాలి, మార్నింగ్ చెప్పాలి, ఐ విల్ క్రాక్ దిస్ ఎగ్జామ్, ఐ విల్ అచీవ్ మై టుడేస్ గోల్స్, ఐ విల్ సాల్వ్ యాజ్ మెనీ యాజ్ న్యూమరికల్స్ యాజ్ ఐ నీడ్ టు క్రాక్ దిస్ ఎగ్జామ్. రోజు చెప్పాలి మైండ్కి, నేను ఈ ఎగ్జామ్ క్రాక్ చేస్తా, నేను మా పేరెంట్స్ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేస్తా, నేను నా డ్రీమ్ని ఫుల్ఫిల్ చేస్తా, నా లైఫ్లో నేను చాలా హ్యాపీగా ఉంటా, నేను నా లైఫ్ ఒక పాజిటివ్ డైరెక్షన్లో వెళ్తాం. ఇలా నువ్వు డైలీని మైండ్కి చెప్పుకున్నావు అనుకో, దెన్ హోల్ యూనివర్స్ విల్ హెల్ప్ యూ టు అచీవ్ దట్. నువ్వు మైండ్కి చెప్తున్నావు, ప్లాన్ ఫాలో అవుతున్నావు, ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తున్నావు, ఇవన్నీ చేసినప్పుడు దెన్ హోల్ యూనివర్స్ విల్ బీ పాజిటివ్ ఫర్ యూ. నువ్వు అనుకున్నది ఖచ్చితంగా క్రాక్ చేస్తావు. దట్ ఈస్ వాట్ లా ఆఫ్ అట్రాక్షన్.
నువ్వు మేనిఫెస్టేషన్ చేయాలి, రోజు చేయాలి, నీ మైండ్కి చెప్పాలి, ఆ మైండ్ని పాజిటివ్ డైరెక్షన్లో పెట్టాలి, ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఎందుకంటే ఈ ఇయర్ కమ్బ్యాక్ ఇయర్ కావాలి. ఓకే, మేనిఫెస్టేషన్ చాలా ఇంపార్టెంట్. తర్వాత డైలీ 8 అవర్స్, డైలీ 8 అవర్స్ ఏ డే స్టడీ చేయాలి. జేఈ ఎగ్జామ్ అయినా, నీట్ ఎగ్జామ్ అయినా, యూపీఎస్సీ ఎగ్జామ్ అయినా, ఏ ఎగ్జామ్ అయినా మినిమం 8 అవర్స్ ఇస్ మినిమం. మనం క్లాస్ వినాలి, సాల్వ్ చేయాలి, న్యూమరికల్స్, థియరీ గుర్తుపెట్టుకోవాలి, కాన్సెప్ట్ అండర్స్టాండ్ చేసుకోవాలి. సో 8 అవర్స్ టైం ఈజ్ మినిమం. ఇంకా ఎక్కువ కూడా పడవచ్చు, 11 అవర్స్ 12 అవర్స్ కూడా పడుతుంది. సో మనం ఎగ్జామ్ క్రాక్ చేయాలి, ఈ ఇయర్ కమ్బ్యాక్ ఇయర్ కావాలి అనుకుంటే డైలీ 8 అవర్స్ ఖచ్చితంగా పెట్టాలి ఎఫర్ట్స్. ఒకవేళ నువ్వు ఎక్కువ ఎఫర్ట్స్ పెడితే ఇంకా మంచిది. ఎందుకంటే 8 అవర్స్ ఎఫర్ట్స్ పెడితే దాంట్లో క్వాలిటీగా వచ్చేటివి ఒక 5 అవర్స్ 6 అవర్స్. 11 అవర్స్ 12 అవర్స్ ఎఫర్ట్స్ పెడితే నీకు క్వాలిటీగా వచ్చేది 8 అవర్స్ ఆర్ 9 అవర్స్. మనకు క్వాలిటీ కావాలి, క్వాంటిటీ కాదు. క్వాలిటీ మ్యాటర్స్ రాదర్ దెన్ క్వాంటిటీ. సో ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టడానికి ట్రై చేయండి, దాంట్లో నుంచి పాజిటివ్ అవుట్పుట్స్ వస్తుంది. సో మనకు ఓన్లీ 1 ఇయర్ టైం మాత్రమే ఉంది కాబట్టి డైలీ 8 అవర్స్ ఈజ్ మినిమం, 11 అవర్స్ 12 అవర్స్ ఈజ్ మ్యాక్సిమం. సో డైలీ పెట్టాలి. ఒక్క రోజు కూడా తప్పొద్దు. ఒక్క రోజు తప్పితే మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. తప్పకుండా ఈ కమ్బ్యాక్ ఈజ్ వెరీ పర్సనల్ టు అస్. మన పేరెంట్స్ని ప్రౌడ్గా ఫీల్ చేయాలి, హ్యాపీ లైఫ్ కావాలంటే తప్పదు. వి షుడ్ సాక్రిఫైజ్ అవర్ కంఫర్ట్ జోన్. వి షుడ్ సాక్రిఫైజ్ అవర్ కంఫర్ట్ జోన్. వి షుడ్ సాక్రిఫైజ్ అవర్ కంఫర్ట్ జోన్. మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ కనుక కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిరనుకో మళ్ళీ 2024 లానే అవుతుంది. ఒకవేళ అది మీ వరస్ట్ ఇయర్ అయితే. ఓకే, 8 అవర్స్ ఏ డే. నెక్స్ట్ ఏంటి రివిజన్ చేయాలి. మ్యాక్సిమం రివిజన్స్, మ్యాక్స్ రివిజన్స్ చాలా చేయాలి. మనం ఇయర్ లాంగ్ చదువుతూనే ఉంటున్నాం కాబట్టి మనకు అన్ని థింగ్స్ గుర్తుండాలంటే, అన్ని కాన్సెప్ట్స్ మనకు యాజ్ ఇట్ ఈస్ అంటే ఫస్ట్ టైం చదివినప్పుడు ఎంత అర్థమైనాయో, ఎంత గుర్తున్నాయో, ప్రతి కీ పాయింట్ గుర్తుండాలంటే మనం రివిజన్ చేయాలి. లాట్స్ ఆఫ్ రివిజన్స్, చాలా రివిజన్స్ చేయాలి, మ్యాక్సిమం చేయాలి. ఒక్కో సబ్జెక్ట్ ఒక 5 to 6 టైమ్స్ రివిజన్ చేయాలి. ఓకే, రివిజన్స్ ఆర్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, మన ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయాలంటే మన ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ అవి కరెక్ట్గా ఉండాలి. ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ కరెక్ట్గా ఉండాలి. ఫిజికల్ హెల్త్ కరెక్ట్గా ఉండాలంటే డైలీ 45 minutes వర్కౌట్ చేయండి. డైలీ 45 minutes వర్కౌట్ చేయండి. ఓకే, మీరు డ్యాన్సే చేస్తారో, జిమ్కే వెళ్తారో, గ్రౌండ్కే వెళ్తారో మీ ఇష్టం. డైలీ 45 minutes వర్కౌట్ చేయండి. డైలీ 45 minutes. ఓకే, డైలీ 45 minutes వర్కౌట్ చేయాలి. ఇది దేనికి? ఫిజికల్ హెల్త్కి. దేనికి ఇది? ఫిజికల్ హెల్త్. నెక్స్ట్ మెంటల్ హెల్త్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మెంటల్ హెల్త్ బాగుంటేనే మనం ఏదైనా థింక్ చేయగలుగుతాం. మన మెంటల్ హెల్త్ బాగలేకపోతే ఫిజికల్ హెల్త్ కూడా బాగుండదు. సో అన్నిటికంటే ముందు మనం మెంటల్ హెల్త్కి ప్రయారిటీ ఇవ్వాలి. మెంటల్ హెల్త్ బాగుండాలంటే ఎవరితోనూ ఎమోషనల్ అటాచ్మెంట్స్ పెట్టుకోవద్దు, ఎవరిని నమ్మొద్దు. ఈ ఒక్క సంవత్సరం వేరే పర్సన్స్ని నీ లైఫ్లోకి రానివ్వద్దు. ఓకే, సో మెంటల్ హెల్త్ కూడా బాగుండాలి. మెంటల్ హెల్త్ ఈజ్ అవర్ ఫస్ట్ ప్రయారిటీ. మెంటల్ హెల్త్ కూడా బాగుండాలి. దీనికోసం రోజు మెడిటేషన్ చేయి. డైలీ మెడిటేషన్. ఈ 365 days డైలీ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఒక 3 minutes 4 minutes లేదా 5 minutes మెడిటేషన్ చేయి. ఓకే, మెడిటేషన్ చేసినప్పుడు నీ థాట్స్ అన్నీ ఒక డైరెక్షన్లో ఫిక్స్ అవుతాయి. ఓకే, మెడిటేషన్ చేసినప్పుడు నీ సబ్కాన్షియస్ మైండ్లో నీ థాట్స్ అనేవి ఒక డైరెక్షన్లో ఫిక్స్ అవుతాయి. నువ్వు అనుకున్నట్టు నీ లైఫ్ వెళుతుంది. నీ మైండ్ నీ కంట్రోల్లో ఉంటుంది. ఎప్పుడైతే నీ మైండ్ నీ కంట్రోల్లోకి వస్తుందో అప్పుడు లైఫ్ నువ్వు అనుకున్నట్టు నడుస్తుంది. అర్థమవుతుందా? నేను ఇంత డీటెయిల్గా చెప్తున్నానంటే అర్థం చేసుకోండి. ఓకే, మీరు అర్థం చేసుకుంటారు. బికాజ్ యూ ఆల్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఓకే,
నెక్స్ట్ ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, దీస్ టూ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మన ఫిజికల్ హెల్త్ దీనితో పాటు డైలీ 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగండి. 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ డైలీ, 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగండి. ఓకే, వీటితో పాటు మీరు బ్రహ్మచర్యం ఫాలో కావాలి. బ్రహ్మచర్యం అంటే ఏంది? స్పిరిచువాలిటీ. నాన్ వెజ్ తినొద్దు. వి షుడ్ రెస్పెక్ట్ ఆల్ ద పీపుల్. వి షుడ్ హ్యావ్ ద మైండ్ సెట్ ఆఫ్ హెల్పింగ్ అదర్స్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ అదర్. హెల్ప్ చేయాలి, అందరికి హెల్ప్ చేయాలి, వాళ్ళ దగ్గర నుండి ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఆపోజిట్ జెండర్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. బ్రహ్మచర్యం అంటే నో ఫ్యాప్ ఒక్కటే కాదు. మాస్టర్బేషన్ చేసుకోవద్దు, ఎలాంటి అడల్ట్ కంటెంట్ చూడొద్దు. ఓకే, బ్రహ్మచర్యం అంటే ఏంది? నో ఫ్యాప్, ఇదొకటి. మాస్టర్బేషన్ చేసుకోవద్దు, అడల్ట్ కంటెంట్ చూడొద్దు. నెక్స్ట్ రెస్పెక్ట్ ఆపోజిట్ జెండర్. ఓకే, రెస్పెక్ట్ ఆపోజిట్ జెండర్. ఇక్కడ మళ్ళీ రాస్తాను చూడండి. బ్రహ్మచర్యం అంటే రెస్పెక్ట్ ఆపోజిట్ జెండర్ అండ్ పాజిటివ్ రిలేషన్స్ ఉండాలి అందరితోని. బ్రహ్మచర్యం అంటే నో ఫ్యాప్ అంటారు. నో ఫ్యాప్ ఒక్కటే కాదు, నీలో ఒక స్పిరిచువల్ మైండ్ సెట్ని డెవలప్ చేయాలి. అందరికీ నేను హెల్ప్ చేయాలి, నేను వేరే వాళ్ళ దగ్గర నుండి ఏం ఎక్స్పెక్ట్ చేయను, నేను అందరికీ హెల్ప్ చేస్తా. ఆపోజిట్ జెండర్కి నేను రెస్పెక్ట్ ఇస్తా. నేను మాస్టర్బేషన్ అస్సలు చేసుకోను, నేను అడల్ట్ కంటెంట్ చూడను. దట్ ఈస్ వాట్ బ్రహ్మచర్యం మీన్స్. మీరు ఈ 365 డేస్ ఈ థింగ్స్ అన్నీ చేయాలి డైలీ. ఫస్ట్ అయితే మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతారో ఎగ్జామ్ ఫిక్స్ చేసుకోండి. ఈ 2025 ఏమేం చేయాలో మొత్తం ఒక ప్లాన్ చేసుకోండి. ఆ ఎగ్జామ్ క్రాక్ చేసే విధంగా ప్లాన్ ఉండాలి, రియలిస్టిక్ ప్లాన్ ఉండాలి. ఏదో చాలా మోటివేట్ అయ్యి ఒక్కరోజు నేను 18 గంటలు చదివేస్తా, 19 గంటలు చదివేస్తా అంటే కాదు. రియలిస్టిక్ ప్లాన్, మినిమం డైలీ 8 అవర్స్ ఆ ప్లాన్లో ఉండాలి. ఓకే, మార్నింగ్ లేవగానే ఆ ప్లాన్ రివ్యూ చేయండి. ఈరోజు నేను ఏమేమి చేయాలి, నిన్న ఏం మిస్టేక్స్ చేసినా ఆ మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ కావద్దు. ఈరోజు డైలీ చేయాలి, ఒక్కరోజు కాదు, డైలీ 8 అవర్స్ డే చదవాలి. రివిజన్ చేయాలి, లాట్స్ ఆఫ్ రివిజన్ చేయాలి. డైలీ మైండ్కి చెప్పాలి, మేనిఫెస్టేషన్ చేయాలి. నేను ఈ ఎగ్జామ్ క్రాక్ చేస్తా, నేను మా పేరెంట్స్ని ప్రౌడ్గా ఫీల్ చేస్తా, నేను మా ఊరికి ఒక ఆదర్శంగా, ఒక బెస్ట్ పర్సనాలిటీగా బయటకు వెళ్తా, నేను చాలామందికి హెల్ప్ చేస్తా, నేను ఇండియాకి సర్వీస్ చేస్తా. ఇలా మైండ్కి చెప్పాలి. ఈ మైండ్ని కంట్రోల్ చేయాలి, ఈ మైండ్కి పాజిటివ్ డైరెక్షన్స్ ఇవ్వాలి. ఈ మైండ్ కనుక మన కంట్రోల్లో లేకపోతే దెన్ ఎవ్రీథింగ్ విల్ బి కొలాప్స్డ్. మార్నింగ్ లేవగానే మేనిఫెస్టేషన్ చేయండి, మైండ్కి చెప్పండి నీకేమే కావాలో. ఓకేనా? నెక్స్ట్ ఏంది? వేకప్ టైం ఫిక్స్ కావాలి, రోజు ఒకటే టైంకి లేవాలి. మళ్ళీ స్లీపింగ్ టైం కూడా ఫిక్స్ కావాలి, రోజు ఒకటే టైం చేయాలి. డైలీ 8 అవర్స్ చదవాలి, డైలీ ప్లాన్ రివ్యూ చేయాలి, డైలీ రివిజన్ చేయాలి, డైలీ గ్రౌండ్కి వెళ్ళాలి, లేదా జిమ్కి వెళ్ళాలి, లేదా డ్యాన్స్ చేయాలి 45 minutes. ఫిజికల్ హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వీటన్నిటికంటే ఇంపార్టెంట్ మెంటల్ హెల్త్. డైలీ మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ చేస్తే మన థాట్స్ అనేవి ఒక డైరెక్షన్లో వెళ్తాయి, మన మైండ్ మన కంట్రోల్లో ఉంటుంది. మైండ్ మన కంట్రోల్లో ఉంటే మన లైఫ్ మనం అనుకున్నట్టుగా నడుస్తుంది. తర్వాత ఏంది? డైలీ 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగాలి. బ్రహ్మచర్యం మెయింటైన్ చేయాలి. అడల్ట్ కంటెంట్ చూడొద్దు. సోషల్ మీడియాని అవాయిడ్ చేయాలి. ఎమోషనల్ అటాచ్మెంట్స్ ఎవరితో పెట్టుకోవద్దు. ఎవరిని అంతగా నమ్మొద్దు. ఈ ఒక్క సంవత్సరం 365 days హార్డ్ కోర్ ఛాలెంజ్. దిస్ ఈజ్ నేను మీకోసం డిజైన్ చేసిన. నేను ఫాలో అవుతా, నాతో పాటు మీరు కూడా ఫాలో కావాలి. నేను ఫాలో అవుతా, నాతో పాటు మీరు కూడా ఫాలో కావాలి. దీనితో పాటు నేను రోజు 2 వీడియోస్ అప్లోడ్ చేస్తా. యూపీఎస్సీ రిలేటెడ్ 2 వీడియోస్ అప్లోడ్ చేస్తా. అండ్ ప్రతి 2-3 డేస్కి ఒక వీడియో వస్తుంది రిగార్డింగ్ లైఫ్, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్, యూపీఎస్సీ రిసోర్సెస్ ఏంటి, ఎలా చదవాలి అనే ఒక 4 to 5 minutes వీడియో వస్తుంది 2-3 డేస్కి ఒకసారి. కానీ రెగ్యులర్గా మాత్రం 2 వీడియోస్ వస్తాయి క్లాసెస్, యూపీఎస్సీ క్లాసెస్. ఓకే, నేను ఈ ఛాలెంజ్ ఫాలో అవుతా, నాతో పాటు మీరు కూడా కావాలి.
మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. ఎవరైతే 2025ని కంబ్యాక్ ఇయర్ లాగా చూస్తుర్రో, కంబ్యాక్ ఇవ్వాలనుకుంటున్నారో వాళ్లకు షేర్ చేయండి. చేయాలి, తప్పకుండా చేయాలరా. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నాకు కూడా కొంచెం సపోర్టివ్గా అనిపిస్తుంది. ఐ వాంటెడ్ టు సర్వ్ దిస్ కంట్రీ. నేను ఇలా సర్వ్ చేస్తున్నా, నా వీడియోస్ అందరికీ రీచ్ అవుతున్నాయా లేదా అని నాకు అర్థమవుతుంది. మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, ఐఎమ్ రిక్వెస్టింగ్ దట్. అండ్ నేను ఈ ఛాలెంజ్ డైలీ ఫాలో అవుతున్నానా లేదా అని నేను డైలీ అప్లోడ్ చేసే వీడియోస్ రేపటి నుండి స్టార్ట్. Jan 4 నుంచి Jan 4, 2025 నుంచి Jan 4, 2026 వరకు. దట్ ఈస్ అవర్ ప్లాన్. Jan 4, 2025 నుంచి Jan 4, 2026 1 year మొత్తం సేమ్ ఫాలో అవ్వాలి. ఓకే, Jan 4, 2025 నుంచి Jan 4, 2026 వరకు సేమ్ ప్లాన్ ఫాలో అవ్వాలి. డిసిప్లిన్, కన్సిస్టెన్సీ, మోటివేషన్ ఈ సంవత్సరం మొత్తంలో ఉండాలిరా. ఓకే, ఖచ్చితంగా నేను గ్యారంటీ ఇస్తున్నా, దిస్ విల్ బీ యువర్ కంబ్యాక్ ఇయర్. ఓకే ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీరు ఫాలో అవుతున్నారా లేదా అని మెన్షన్ చేయండి. నేను ఫాలో అవుతాను, నేను మీతో ఉంటా. మీకు ప్రాబ్లమ్స్ వస్తే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకేనా? మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే నాకు కొంచెం సపోర్టివ్గా అనిపిస్తుందిరా. ఓకేనా? మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.